పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వాసవి పెనుగొండ ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసి హాస్టల్ విద్యార్థినుల హాజరు, వసతి గృహ వంటశాల, ప్రభుత్వం అందించిన వంట సామాగ్రి, త్రాగునీరు సదుపాయం, పారిశుద్ధ్య పరిస్థితులు, హాస్టల్ భవనం రిపేర్లు వంటి అంశాలను పరిశీలించి అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం 6వ తేదీ నుండి హాస్టల్స్ పునఃప్రారంభమైనందున వసతి గృహాలలో అన్ని సౌకర్యాలతో పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు. బాలికలు ఇంకా హాస్టల్కు రాకపోవడంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. వెంటనే హాస్టల్లో ఉన్న బాలికల తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలను హాస్టల్కి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు హాస్టల్స్లో 100% ప్రవేశాలు ఉండేలా అధికారులు కృషి చేయాలి అన్నారు. విద్యార్థినులు హాస్టల్కు రాగానే వారందరి చేత యోగాంధ్ర యాప్లో రిజిస్టర్ చేయించి ప్రతిరోజు యోగాభ్యాసన చేయించాలని తెలిపారు. కార్యక్రమానికి మంచి ఆరోగ్యం అందివ్వాలన్న ఉద్దేశంతో, మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపించాలన్న ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ సీఎం గారు మరియు మన ప్రధాని మోడీ గారు ప్రజల్ని ఇన్స్పైర్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేయడం, అది మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విషయం కూడా. అందరూ ఈరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు యోగాని ప్రాక్టీస్ చేయాలి. జీవితంలో యోగాని ప్రతిరోజు దైనందిక చర్యల్లో భాగస్వామ్యం చేసుకుంటే మంచి సైకలాజికల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అన్నీ కూడా మనకి వస్తాయి అని చెప్పేసి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంగన్వాడీ టీచర్స్ ఎందుకు రమ్మంటున్నామంటే, ఈ అంగన్వాడీ టీచర్స్ మళ్ళీ వాళ్ళు ఒక 50 మందికి చెప్తారు. వాళ్ళు ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసిన ఈ యోగా యొక్క పాజిటివ్ ఎనర్జీని 50 మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, టీచర్స్ కానీ. సో ఇలా గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ మిషనరీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే తప్ప ఇది ప్రజల్లోకి గట్టిగా వెళ్ళదు. సో దయచేసి దీన్ని పాజిటివ్గా తీసుకొని, ఇది ఇలాంటి ఈవెంట్స్తోనే కాకుండా మన దైనందిన జీవితంలో భాగస్వామ్యం అవ్వాలంటే మనం ఈ పాజిటివ్ ఎనర్జీని తీసుకొని, అలానే మన టూరిస్ట్ డెస్టినేషన్స్ కానీ, థిమాటిక్ ఈవెంట్స్ కానీ సక్సెస్ఫుల్గా చేస్తూ పబ్లిక్కి సర్వీస్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మన పర్సనల్ లైఫ్, మన పర్సనల్ హెల్త్ కూడా కాపాడుకుంటారని ఆశిస్తూ, యోగాని ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇది యోగాంధ్ర, యోగా ఇండియా మోడీ గారి సంకల్పం. ఇది అంతర్జాతీయంగా మన దగ్గరే పుట్టింది, భారతదేశంలో పుట్టింది యోగా అనేది. దాంట్లో ప్రధాన భూమిక వహించాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఏదన్నా ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ప్రజల్ని, విద్యార్థుల్ని, ఆఖరి గ్రామంలో ఉండే, పట్టణంలో ఉండే ప్రజలందరినీ, ఆఖరికి అధికారులు, జిల్లా యంత్రాంగం, గ్రామ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనే విధంగా కార్యక్రమ నిర్వహణ స్ఫూర్తిని ఈనాడు ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఒక ప్రయత్నానికి ప్రత్యేకంగా ఒక ప్రజాపతిగా, ఒక శాసనసభ్యుడిగా ఈ సంకల్పాన్ని మనందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయడానికి కంకణబద్ధుడై ఉండాలనేది ఈనాడు చెప్పిన జేసీ గారు చెప్పినా, కలెక్టర్ గారు చెప్పినా, మీ అందరూ కూడా అనేక చోట్ల భాగస్వాములు అవుతారు. అధికారులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా యోగాంధ్ర మాట్లాడమని, విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో అయినా కూడా యోగాంధ్ర మాట్లాడమని, ప్రతి ఒక్కరి సంకల్పం వారి యొక్క ఆరోగ్యాన్ని వారు కాపాడుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ కావాలనేది, ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలనేది మోడీ గారి సంకల్పం. దీనికి అనుగుణంగా మనందరూ కూడా